మొన్న రాత్రి కాలంలో దావీదుకు సంబంధించినటువంటి ఒక వృత్తాంతాన్ని చెబుతానని అనడం జరిగింది. మన పరిమళ చిల్వాళ్ళ ఇంటి దగ్గర కృతజ్ఞత గుడికి చేరినప్పుడు అయితే నాన్న దాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అది ఒక క్రమబద్ధీకరంగా మనం దాన్ని నేర్చుకుందాం. పేతురు రాసినటువంటి పత్రికలో నుంచి మొదటి పత్రిక పేతురు రాసినటువంటి మొదటి పత్రికలో నుంచి ఒక వాక్య భాగాన్ని చదివి దాన్ని ఆలోచన చేసే ప్రయత్నం చేద్దాం. 5వ అధ్యాయం పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 6వ వచనాన్ని మనం ధ్యానం చేసి దాని అనుసారంగా మనం భక్తుడైన దావీదుని పరిశీలన చేద్దాం. దేవుడు తగిన సమయమందు మిమ్మును హెచ్చించినట్లు ఆయన బలిష్టమైన చేతుల క్రింద దీన మనస్కులై ఉండుడి అన్నాడు. దేవుడు తగిన సమయమందు మనల్ని హెచ్చించినట్లుగా ఆయన బలిష్టమైన చేతుల క్రింద మనం దీన మనస్కులై ఉండాలి అన్నది ఇక్కడ వాక్యం చెప్పేటువంటి సత్యం. దేవుని చేతులు బలిష్టమైన చేతులు అని అంటే ఎప్పుడైనా ఏమైనా చేయగలవు. దేవుని చేతులు బలిష్టమైన చేతులు. అలాగే విశ్వాసులతో మాట్లాడుతూ ఆయన ఏమంటున్నాడంటే దీన మనస్కులై ఉండండి అన్నాడు. ఇప్పుడు ఆలోచన చేద్దాం ఒకసారి. దీన మనస్సు ఎవరు కలిగి ఉంటారు? అసలు దీన మనస్సు ఎవరు కలిగి ఉంటారు? నేను చెప్తాను. బలం ఉన్నోడు దీన మనస్సు కలిగి ఉండడు. ధనం ఉన్నోడు దీన మనస్సు కలిగి ఉండడు కదండి. బలగం ఉన్నవాడు అంటే ధనం లేకపోయినా బలం లేకపోయినా బలగం ఉన్నవాడు అంటే నా వెనకాల ఇంతమంది ఉన్నారు, దీన మనస్సు కలిగి ఉండడు. కారణం ఏంటి అని అంటే ఆ ధనము ఆ బలము ఏం చేస్తుంది అని అంటే తనకి దీన మనసు దూరపరిచి తనలోనికి ఒక రకమైనటువంటి అహాన్ని అభివృద్ధి చేస్తుంది అన్నమాట. నాకేంటి ఏమనుకుంటాడండి? నాకేంటి అనుకుంటాడు. అంటే అన్నీ ఉన్నవాడికి దీన మనసు ఉండదు. మనం అనుకునేటువంటి పద్ధతిలో ఏమీ లేకపోతే వాడు దీనుడు దరిద్రుడు కదండి. ఏమీ లేదు వాడే మాట్లాడలేకపోతాడు, చెప్పలేకపోతాడు, అడగలేకపోతాడు, ఎక్కడికి వెళ్ళలేకపోతాడు. అంటే పరిస్థితులకి తగినట్లుగానే మనకు కనిపిస్తుంది కంటికి. ఏమీ లేకపోతే వాడు దీనుడిగాను, అన్నీ ఉంటే వాడు ధీరుడిగాను లోకానికి కనిపిస్తున్నాడు. కానీ దేవుడు చెప్తుంది ఏంటి అంటే ఆయన బలిష్టమైన చేతుల క్రింద మీరు దీన మనస్కులై ఉండండి అన్నాడు. ఎవరిని? ఏమీ లేనోళ్ళ కాదే, ఆయన్ని నమ్మిన ప్రతి ఒక్కరిని. వాడు ఉన్నోడై ఉండొచ్చు, లేనోడై ఉండొచ్చు, కలిమి కలిగి ఉన్నా, కలిమి విస్తరించి ఉన్నా, కలిమి లేకుండా ఉన్నా, ఎలా ఉన్నా నీకు ఉండాల్సింది ఒకటే, దీన మనసు. దేవుడు కోరుకుంది ఇదన్నమాట. ఇప్పుడు మనం ఆలోచన చేసుకుంటే మన జీవితాల్లో మనం ఎప్పుడు దీన మనసు కలిగి ప్రవర్తించాం? అసలు మన జీవితాల్లో ఏ సందర్భాల్లో దీన మనసు కలిగి ప్రవర్తిస్తున్నాం? అన్ని సందర్భాల్లోనూ అలా ప్రవర్తిస్తున్నావా లేదా కొన్ని సందర్భాల్లోనే ప్రవర్తిస్తున్నావా దీన మనస్సు కలిగిన వారంగా? అంటే దీన మనస్సు కలిగిన వాడనంటే ఎలా ఉంటుందనంటే ఓర్పుతో ఉంటాడు, సహించేటువంటి మనస్సు కలిగి ఉంటాడు, ఆలోచించేటువంటి సామర్థ్యము కలిగి ఉంటాడు. దీన మనస్సులో ఇమిడి ఉన్నవన్నీ కూడా ఓర్పు, సహనం, ఆలోచించేటువంటి సామర్థ్యం. అహం ఉన్నవాడి దగ్గర ఆలోచించే సామర్థ్యం, ఓర్పు, సహనం ఇవేవి ఉండవు. ఎందుకనంటే వాడి అహం వాటికి అన్నిటికీ అడ్డుగా ఉంటుంది. అవేవి ముందుకు రాకుండా ఆపేస్తుంది. నాకేంటి అనేటువంటి అహం. దేవుని వాక్యం మనతో చెప్పేది ఏంటంటే ఆయన నువ్వు విశ్వసించావా? ఆయన ఉన్నాడని నమ్మావు, ఆయన నీతో ఉన్నాడని మరీ బలంగా నమ్మావు. అయితే నువ్వు దీన మనస్సు కలిగి ఉండాలి. ఇది దేవుడు కోరుకునేది. ఆయన చేతులు బలిష్టమైనవి, నీ మనస్సు దీనమైనది అయితే సహాయం పొందుకునేది నువ్వే అన్నాడు. ఈ సారాంశాన్ని పట్టుకుని ఇప్పుడు మనం అక్కడికి వెళ్దాం. ఎక్కడికి? దావీదు జీవిత విశేషాల దగ్గరికి వెళ్ళి ప్రయత్నం చేద్దాం.
మొదటిగా మనం 87వ కీర్తన, మొన్న అదే కదా చదివాం. 87వ కీర్తన దైవ గ్రంథంలో నుంచి మనం ఒకసారి ఆలోచన చేద్దాం. 86 మన్నించండి, 86 అండి, 7 కాదు. 86వ కీర్తన, 86వ కీర్తనలో 5వ వచనం దగ్గర నుంచి నేను చదివే ప్రయత్నం చేస్తున్నాను. ప్రభువా, నీవు దయాళుడవు, క్షమించుటకు సిద్ధమైన మనస్సు గలవాడవు. నీకు మొర్రపెట్టు వారందరి ఎడల కృపాతిశయము గలవాడవు. యెహోవా, నా ప్రార్థనకు చెవియొగ్గుము, నా మనవుల ధ్వని ఆలకించుము. నీవు నాకు ఉత్తరమిచ్చువాడవు గనుక నా ఆపత్కాలమందు నేను నీకు మొర్రపెట్టి తిని. ఈ మాటలు ఎవరివే? ఈ మాటలు దావీదు భక్తుడివి. దావీదు భక్తుడు తన జీవితంలో నుంచి మాట్లాడేటువంటి మాటలు ఏంటి అని అంటే, దేవుణ్ణి అంటున్నాడు, దేవుని దగ్గర లోబడి, దేవా నీవు దయాళుడు, దీన మనస్సు గలవాడు, క్షమించేటువంటి గుణం కలిగిన వాడు, నీకు మొర్రపెట్టు వారి అందరి ఎడల కృప చూపేటువంటి వాడవు. కాబట్టి నాకు ఉత్తరం ఇచ్చేవాడవు గనుక నా ఆపత్కాలం యందు నేను నీకు మొరపెడుతున్నా. ఇప్పుడు దేవుడు ఎలాంటి మనస్సు కలిగిన వాడో దావీదు ఎరిగిన వాడే మాట్లాడుతున్నాడు. మంచిదే, పలానా వాడు సహాయం చేయగలడు. ఎప్పుడు వెళ్తావు నువ్వెప్పుడు వెళ్తావు? పలానా వాడు సహాయం చేయగలడు. నువ్వు ఎప్పుడు వెళ్తావు ఆ పలానా వాడి దగ్గరికి అని అంటే, నేనేం చేయలేను, నా వల్ల ఏమీ అవ్వదు అన్నప్పుడే వెళ్తావు. మనం ముందుగా చెప్పుకున్నామే, నీ వెనకాల జనబలం ధనబలం ఉందనుకో, వెళ్తావా? నాకేం అవసరం, వాడి సహాయం కోరవలసిన పని నాకేంటి, నేను అడిగితే నా వాళ్ళు చేయకుండా ఉంటారా, నేను ఒక్కసారి ఇలా చేయి చాపానంటే నా వాళ్ళందరూ వచ్చి నాతో ఉంటారు, నేను వాడి దగ్గరికి వెళ్ళవలసిన అవసరం ఏమిటి అనుకుంటాం మనం కదండి. అంటే అన్నీ ఉన్నవాడి యొక్క ఆలోచన ఇలానే ఉంటుంది. ఏమీ లేనివాడు ఆలోచన మాత్రమే పలానా వాడు సాయం చేస్తాడంట అనగానే పరిగెత్తుకుంటూ వెళ్తుంది వాడి దగ్గరికి. అన్నీ ఉన్నవాడికి సాయం చేసేవాడు ఉన్నాడని తెలిసినా నాకు వాడు అవసరం లేదు అనుకుంటాడు. ఇది మానవ సమాజంలో సహజంగా కనిపించేటువంటి లక్షణం. అయితే భక్తుడైనటువంటి దావీదు దేవుడిని చూస్తూ, దేవుడు దీన మనసును చూస్తూ, దేవుడు ఇచ్చేసేటువంటి దయాళ గుణాన్ని చూస్తూ, దేవుని యొక్క ఆ క్షమాగుణము, దయాగుణము, ఆయన యొక్క మనస్సు, అలాగే ఆయన కృప, వీటన్నిటినీ ఎరిగిన వాడై ఆయన వైపు చూస్తున్నాడు. నేను ఆపత్కాలమందు, నాకు ఆపద వచ్చినప్పుడు, నేను చిక్కుకున్నాను అని నాకు అనిపించినప్పుడు, నాకు భయం వేస్తున్నప్పుడు, నా ప్రాణానికి ఊపిరి అందట్లేదు అని అనుకున్నప్పుడు నేనేం చేస్తాను అని అంటే దేవుని వైపు చూస్తాను అని అంటున్నాడు. దావీదుకి ఏమీ లేదనుకుంటారా? మనం వింటున్నాం దావీదుకి అన్నీ ఉన్నాయి ఎలాంటియో ఈరోజు చూద్దాం. ఈయన ఇంత దీన మనస్సు కలిగి దేవుని దగ్గర నీ కృప నాకు కావాలి అని వేడుకుంటున్నాడు. ఎవరు? దావీదు భక్తుడు దీన మనస్సు కలిగి నీ కృప నాకు కావాలి అని వేడుకుంటున్నాడు, అన్నీ ఉన్నవాడై ఉండి. అయితే ఇంకా కొంచెం మనం చిన్నది చూద్దాం. 20వ కీర్తన 20వ కీర్తనలో ఈయనే మాట్లాడుతూ ఏమంటాడనంటే, ఆపత్కాలమందు యెహోవా నీకు ఉత్తరమిచ్చునుగాక, యాకోబు దేవుని నామము నిన్ను ఉద్ధరించునుగాక, పరిశుద్ధ స్థలములో నుండి ఆయన నీకు సహాయము చేయునుగాక, సియోనులో నుండి నిన్ను ఆదుకొనుగాక. ఎవరి గురించి చెప్తున్నాడు ఈయన? వింటున్నావా ఇశ్రాయేలు జనమా? వింటున్నావా దేవుణ్ణి ఎరిగినటువంటి జనమా?
సాయం చేసేవాడు యెహోవా, నీ చెయ్యి అందుకుని నడిపించేవాడు యెహోవా. ఆయన అదే చెప్తున్నాడు. ఆపద ఉందా, ఎటువైపు చూస్తావు? ఆపద ఉంటే ఎటువైపు చూస్తావు? మనం కీర్తన చదువుతుందా, కొండల తట్టు నాకు కనులెత్తుచున్నాను. ఎందుకు కొండల తట్టు కనులెత్తుచున్నావు? సహాయం కోసమే. ఓకే, ఆ కొండ తట్టు ఎత్తడానికి కారణం ఏంటంటే యెరూషలేము ఉన్నది ఆ కొండ ప్రాంతం పైనే, దేవుని మందిర నివాసం ఉన్నది అక్కడే, ఆ పాత నిబంధన కాల వ్యవస్థలో. కాబట్టి ఆ కొండల తట్టు నా కనులెత్తుచున్నాను, నాకు సహాయం అక్కడి నుంచే వస్తుంది. ఎందుకంటే యెహోవా నివాసం అది మాట్లాడింది ఆయనే. అదే భక్తుడైనటువంటి దావీదు ఈరోజు మనకి కూడా తెలియజేస్తున్నాడు తన మాటల ద్వారా. ఆపత్కాలంలో నువ్వు యెహోవా వైపు చూడు, పరిశుద్ధ స్థలములో నుండి ఆయన నీకు సహాయము చేయును, సియోనులో నుండి ఆయన నిన్ను ఆదుకొను. సాయం చేసేవాడు, ఆదుకునేవాడు ఉన్నాడు అని అటు చెప్తున్నాడు. సాధారణంగా ఒక రాజు ఏమనాలి? నేనున్నాను, నా దగ్గరికి రండి, నీకే కంగారు పడకు, నీకే భయము ఉండనవసరం లేదు, నీకు రాజుగా నేనున్నాను, నా దగ్గరికి. మనం అలా కదా అంటాం, నీకేం భయం లేదురా నేనున్నాను కదా అంటాం. కానీ ఈయన రాజు అయి ఉండి ఆపత్కాలంలో నా వైపు చూడకు, ఆపత్కాలంలో యెహోవా వైపు. ఎందుకు? రాజే ఆయన వైపు చూసేవాడై ఉన్నాడు. దావీదు రాజే యెహోవా వైపు చూసేవాడిగా ఉన్నాడు కాబట్టి ఆయన ప్రజలందరికీ ఆయన అదే చెప్తున్నాడు. ఆపత్కాలం మందు యెహోవా వైపు చూడు, ఆయన నీకు సాయం చేసేవాడు, ఉత్తరం ఇచ్చేవాడు, ఆదుకునేవాడు, నడిపించేవాడు. ఏమో నేను రాజునని నా వైపుగా చూస్తావేమో నువ్వు, అటువైపు చూడు. ఎందుకంటే నా స్వభావం ఎలాంటిది? 7వ వచనంలో అంటాడు, ఇదే 20వ అధ్యాయం ఆ కీర్తనలో 7వ వచనంలో ఆయన అంటాడు, కొందరు రథములను బట్టి కొందరు గుర్రములను బట్టి అతిశయపడుదురు, మనమైతే మన దేవుడైన యెహోవా నామమును బట్టి అతిశయపడుదుము. వారు కృంగి నేల మీద పడిన వారు, మనము లేచి చక్కగా నిలుచుచున్నాము, యెహోవా రక్షించుము. మేము మొర్రపెట్టినప్పుడు రాజు మాకు ఉత్తరం ఇచ్చును. రాజు ఎవరు? రాజు రాజు మాట్లాడుతున్నాడు, రాజు మాట్లాడుతున్నాడు. ఏటి రాజు మాట్లాడుతూ రాజు మాకు ఉత్తరం ఇచ్చిన అంటున్నాడు. ఎవరినే? దేవుణ్ణి అంటున్నాడండి. ఆయన రాజు, ఏలేది, పరిపాలించేది, పాలించేది, నడిపించేది ఆయన. ఈ భూలోక సంబంధమైనటువంటి రాజులు, అధికారులు, బలమున్నవాళ్ళు, ధనమున్నవాళ్ళు గుర్రములను బట్టి, రథములను బట్టి అతిశయిస్తారేమో. నేను రాజు అయినప్పటికీ మన దేవుడైన యెహోవా నామమును బట్టి మాత్రమే. కారణం సాయం అందించేవాడు ఆయన, నడిపించేవాడు ఆయన. ఓ భక్తుడైన దానియేలు అంటాడు, దేవుడు తన వశంలో ఉంచుకుంటాడు, సింహాసనం మీద ఎవరు కూర్చోవాలో ఆయనే నిర్ణయిస్తాడు. నిన్ను త్రోసేయాలి అని అనుకుంటే వెనువెంటనే దోసేస్తాడు, మరొకడిని కూర్చోబెట్టాలనుకుంటే లేపి ఆ సింహాసనం మీద కూర్చోబెడతాడు. ఏదో గోత్రానికి చెందినటువంటి సౌలు, మరో గోత్రానికి చెందినటువంటి దావీదు. సింహాసనం అసలు ఆ గోత్రానికి చెందినవాళ్ళు. ఎడం చేయి వాటం కలిగినటువంటి గోత్రం ఏ గోత్రం ఉండదు? సౌలు గోత్రం ఏంటి? బెన్యామీను గోత్రం. ఆ బెన్యామీను గోత్రానికి చెందినటువంటి సౌలు యోధా గోత్రానికి చెందినటువంటి దావీదు. అసలు ఈ గోత్రానికి ఆ గోత్రానికి సంబంధం లేదు, ఆ కుటుంబానికి ఈ కుటుంబానికి సంబంధం లేదు. రాజు సింహాసనం మీద ఉన్నటువంటి సౌలు అందరిలోనూ ఎత్తరివాడు, అందమైనటువంటి వాడు. అలాంటి రాజుని దేవుడు ఏమనుకున్నాడంటే సింహాసనం మీద నుంచి కిందకే దింపేయాలి అనుకున్నాడు. ఇక ఆ కుటుంబానికి కూడా అవకాశం ఇవ్వలేదు. ఎక్కడో గొర్రెలు కాసుకున్నటువంటి దావీదుని తీసుకొచ్చి రాజు కూర్చున్న సింహాసనం మీద కూర్చోబెట్టాడు. గతం మర్చిపోని దావీదు ఎప్పుడూ దాన్ని స్మరించుకుంటున్నాడు. ఎక్కడో ఉన్న నన్ను ఎక్కడ కూర్చోబెట్టాడు, అసలు నాది ఇది కానే కాదు. గతం మర్చిపోని రాజు ఈ దావీదు కాబట్టి సాయం నా నుంచి కాదు, సాయం ఆయన నుంచి వస్తుంది అని నొక్కి చెప్తున్నాడు. ఆయనకి బలం ఉంది. మనం అనుకుంటున్నామే జనబలమా ధనబలమా అని, ఆ రెండు బలాలు కలిగిన వాడే. కానీ దేవుని ఇష్టాన్ని ఎరిగిన వాడుగా మాట్లాడుతున్నాడు. ఇక్కడ మనం 20వ కీర్తనలో చూసినప్పుడు
3వ వచనం దగ్గర ఆయన నీ నైవేద్యములన్నిటినీ జ్ఞాపకం చేసుకునుగాక, నీ దహన బలులను. అంటే నువ్వు ఇచ్చే బలి, నువ్వు ఇచ్చే నైవేద్యం ఎవరికి ఇష్టం? ఎవరికి ఇష్టం? ఎలా ఇస్తే ఇష్టం? ఇదిగో తీసుకో అని ఇస్తే ఇష్టమా? ఎలా ఇస్తే ఇష్టం? అని ఇవ్వడం ఇష్టమా? అలా కాదట. ఈయనే మాట్లాడుతూ 51వ కీర్తనలో మాట్లాడతాడు. 51వ కీర్తన 17వ వచనం దగ్గర ఆయన మాట్లాడుతూ అంటాడు, విరిగిన మనస్సే దేవునికి ఇష్టమైన బలి, దేవా విరిగి నలిగిన హృదయమును నీవు అలక్ష్యము. అంటే ఆ బలిని అలా స్వాగతించేవాడు దేవుడు. ఏ బలి అని ఇచ్చేది కాదు, విరిగి నలిగిన హృదయం, విరిగి నలిగిన హృదయం. ఈరోజు తల్లి అక్కడ మనం సున్నాలు వేస్తాం కదా, సున్నాలు వద్దు బాబు, అక్కడ పెయింట్లు వేసేయండి అన్న, కొంచెం డబ్బులు ఎక్కువవుతాం, మీరు ఏం కంగారు పడదు అని మొత్తం ఇచ్చేసింది. ఇస్తా ఏమన్నా తెలుసా? ఇవ్వడం గొప్ప కాదు బాబు, దగ్గరుండి పని చేసుకోవడం గొప్ప, ఆ కష్టం మీరు చేస్తున్నారు అన్నది. ఇచ్చేదంతా ఆవిడే. ఎంతకైనా ఆవిడ ఎంత ఇచ్చిందో కూడా తెలదు. నేను మడతపెట్టి జోలో పెట్టుకున్నాను, ఎక్కువ ఇచ్చింది. ఆవిడ మనసు ఏం కోరుకుంటుందంటే ఇచ్చాను అంటలేదు, ఇవ్వడం గొప్ప కాదు కానీ దగ్గరుండి చెయ్యడం గొప్ప, అది మీరు చేస్తున్నారు అన్నది. అంటే గొప్ప నాది కాదు మీదే అంటుంది. అక్కడ కూడా ఏదో ఫ్యాన్ ఉంటుంది, పేర్లు రాసిన ఫ్యాను, అలాంటి వాళ్ళు కూడా ఉంటారు. ఇక్కడేముంటుంది? ఎంతంత అక్షరాలతోటి ఉంటుంది ఆ చివరి ఫ్యాన్, తెల్ల ఫ్యాన్. అలాంటి వాళ్ళు ఉంటారు. అంటే కొంత వాళ్ళకి తెలియదులే ఆ పేరు రాసిన వాళ్ళకి, వాళ్ళు ఎవరో బయట వాళ్ళు ఇచ్చారు కాబట్టి వాళ్ళు రాసుకున్నారు. మనలో కూడా అలాంటి వాళ్ళు ఉంటారేమో ఒకవేళ. అంటే కనిపించాలా, రాతి మీద నా పేరు ఉండాలి, ఫ్లెక్స్ మీద నా బొమ్మ ఉండాలి. ఇది విరిగి నలిగిన కాదే, విరిగి నలిగిన మనసు అంటే అది మడత పట్టబడి లోపల ఉంటుంది. అది కనిపించేది దేవునికి మాత్రమే, నాకు కనిపించదు. నా నుంచి నీకు కనిపించదు, దేవుడు చూస్తుంటాడు దాన్ని. ఆవిడ అందే ఇవ్వడం గొప్ప కాదు బాబు, దగ్గరుండి చేయడం గొప్ప, అది మీరు చేస్తున్నారని. ఇక్కడ దావీదు మాట్లాడేది ఏంటంటే మనం అనుకుంటాం ఎంత చేసేసాం, ఎంత ఇచ్చేసాం. ఆయన అంటాడు నువ్వు ఇచ్చేది ఎంతైనా కావచ్చు, కానీ ఆయన చూసేది నీ గుప్పిట్లో ఉన్నదాన్ని కాదు కానీ నీ గుండెలో ఉన్నదాన్ని చూస్తారంటున్నాడు. ఇక్కడ అంటున్నాడు కదా, విరిగి నలిగిన హృదయమును నీవు అలక్ష్యము చేయవు, విరిగిన మనస్సే దేవునికి. అంటే ఏంటి? అందులో అహం ఉండదు, అందులో ఏముండదు? అహం ఉండదు. నేను ఇది అనేది ఏది నీ ఆలోచనలో ఉండదు. నేను ఏది కాదు, నేను శూన్యం, నేను ఒట్టివాడని. ఇది ఏంటి అంటే తగ్గింపు. మనం మొదటగా చదివాం, పేతురు గారు చెప్పినటువంటి మాటలు ఏమిటంటే, ఆయన బలిష్టమైన చేతుల క్రింద మీరు దినమనస్కులై ఉండండి, తగిన సమయం ముందు ఆయన మిమ్మును. ఆ వాక్యానికి కరెక్ట్ సూటబుల్ అయినటువంటి వ్యక్తి ఎవరన్నా ఉన్నారా అని అంటే ఫస్ట్ చెప్పేయచ్చు దావీదు పేరు. ఎందుకనంటే సింహాసనం మీద కూర్చున్నవాడు కూడా నా వైపు చూడకండి అయ్యా, ఆయన వైపు చూడండి, నేనే ఆయన వైపు చూస్తున్నాను అంటున్నాడు. ఎలాంటి హృదయంతో చూస్తారో అన్న భయంతో చెప్తున్నాడు. విరిగి నలిగిన బలి, విరిగి నలిగిన హృదయం దేవునికి ఇష్టమైంది. ఎలా పడితే అలా కాదు ఆయన వైపు చూడడం. నీ మనస్సు నలిగినదై ఉండాలి, నీలో నువ్వు తగ్గించుకున్నవాడివై ఉండాలి. ఇది ఎప్పుడు కలుగుతుంది అంటే ఏమీ లేనప్పుడు కలుగుతుంది సహజంగా. మనకి అన్నీ ఉంటే నాకేంట్రా, ఈరోజు ఇది పోతే రేపు అది వస్తుంది అనుకుంటుంటాం మనం. ఎప్పుడైతే ఈ ఫీలింగ్ నీ మైండ్లో ఉందో నువ్వు అస్సలు దేవునికి చెందినవాడివి, చెందిన వ్యక్తివి కాదు. ఉన్న దావీదు అంటున్నాడు కదండి, ఈయనేనండి మనకు మార్గదర్శి. ఒక రకంగా చెప్పాలంటే నువ్వు తగ్గించుకుని బ్రతకాలంటే ఈయనే. దావీదు రాజే. ఆపదలో ఉన్నప్పుడు ఈయన ఏమన్నాడు? ఆపత్కాలమందు, ఇందాక చదివినటువంటి కీర్తన 20 కీర్తన, ఆపత్కాలమందు యెహోవా
ఉత్తరం ఇచ్చాడు. ఆపత్కాలంలో యెహోవా మీకు ఆపత్కాలము ఎవరిస్తారు? మనం ఏమనుకుంటాం, ఆపద వస్తే నాకేంట్రా, నాకు పలానావాడు ఉన్నాడు, నాకు పలానావాడు ఉన్నాడు, ఆడు వచ్చాడంటే చిటుకులో సమస్యలన్నీ అంటుంటాం మనం. ఒరి నాయన, నీకు ఆ పలానావాడిని ఇచ్చిందే దేవుడు అన్న సంగతి మర్చిపోయి ఆయనకి చెప్తలేదు నువ్వు థ్యాంక్ యూ. నేను ఎవరినో చూస్తున్నావు. ఒకవేళ నువ్వు నిజంగా క్రైస్తవ మనస్సు కలిగిన వాడు అయితే నువ్వు చూడాల్సింది ఆడిని కాదు, నీ కొడుకు ఎడమకి చూడకో, పైకి చూడు, పరలోకమందు దేవుడు. మనకు అదే నేర్పిస్తున్నాడు ఇక్కడ భక్తుడైనటువంటి దావీదు తన జీవితంలో నుంచి. ఎలాంటి వాడు ఎలా తగ్గిపోయాడు అని ఆలోచన చేసుకుంటే ఇప్పుడు చూద్దాం సమూయేలు గ్రంథం. ఆల్రెడీ చాలా పాఠాలు మనం నేర్చుకుని వచ్చాం దావీదు జీవితంలో నుంచి. చాలా వరకు అంటే ఇంకా చాలా పాఠాలు ఉన్నాయి కానీ కొంచెం భాగం మాత్రం నేర్చుకున్నాం. ఈరోజు ఒక వినూత్నమైనటువంటి విషయాన్ని కూడా చూసేద్దాం. సమూయేలు 2వ గ్రంథము 23వ అధ్యాయం. సమూయేలు 2వ గ్రంథము 23వ అధ్యాయం. చాలా సింపుల్గా మనం దీన్ని ఆలోచన చేద్దాం. ఎంతవరకు ఎలాగొచ్చామనంటే, బలిష్టమైన చేతుల క్రింద దీన మనస్సు కలిగి ఉండాలన్నది దేవుని ఉద్దేశం. ఆ ఉద్దేశాన్ని పట్టుకుని దావీదు జీవితాన్ని మనం పరిశీలన చేస్తే ఆయన అంటున్నాడు, నీవు క్షమాగుణం కలిగిన వాడివి, నీవు దయాగుణం కలిగిన వాడివి, నీవు కృప కలిగిన వాడివి, కాబట్టి నేను నీకు మొర్ర పెడతాను, నీవు నాకు ఉత్తరము ఇస్తావు. మళ్ళీ ఆయన 20వ కీర్తనకు వచ్చాక అంటాడు, ఆపత్కాలం మంది యెహోవా వైపు చూడు అంటున్నాడు. అక్కడేమో ఆయన చూసి, ఇక్కడేమో మనకి చెబుతూ ఆయన వైపు చూడు. ఆయన సహాయం చేసేవాడు, ఆయన బలిని ఇష్టపడేవాడు, ఆయన బలిని కోరుకునేవాడు. ఏంటి బలి? విరిగి నలిగిన హృదయమే దేవునికి సమర్పణగా ఇవ్వాల్సిన బలి. ఈనాడు క్రైస్తవులైనటువంటి మనకి చెప్తున్నాడు, సజీవ యాగంగా మీ శరీరంలోను దేవునికి సమర్పించు. నీ పాదాలు, నీ చేతులు, నీ మెదడులో ఉన్నటువంటి జ్ఞాన పరిధులు అన్నీ దేవునికి సమర్పించేటువంటి వ్యక్తిత్వం మనలో ఉందో లేదో ఒకసారి మనమే పరిశీలన చేసుకోవాలి. ఈనాటి క్రైస్తవ్యమైనటువంటి మనం ఎంతవరకు దేవునికి సమర్పింపబడిన వారంగా ఉన్నాం? మన జీవితంలో నుంచి దేవుణ్ణి ఎవరైనా చూడగలుగుతున్నారా? మార్పు అది చూడగలిగిన నాడు నీలో ఉన్నటువంటి ప్రభువును నువ్వు ప్రచారం చేసిన వాడు అవుతావు. అది కనబడలేదనుకో, ఆనాటి వ్యక్తే ఈనాడు, ఏనాడు చూసినా ఆనాడులాగే ఉన్నావు అనుకో, నువ్వు ఏనాడు దేవునికి చెందినవాడు కావు. ఈ మార్పు మన జీవితంలో సమాజం చూడగలిగిన నాడు నీలో ప్రభువుని గుర్తించగలుగుతుంది సమాజం. క్రీస్తు అంత హైలైట్ అవడానికి కారణం ఏంటంటే, కరుడు కట్టినటువంటి మనస్సు కలిగిన ప్రతి వాడిని మార్చేశాడు ఆయన. అందుకే హైలైట్ అయ్యాడు. ఊరికినే హైలైట్ అయిపోతాడంటే ఒక వ్యక్తి. క్రీస్తు ప్రపంచానికి హైలైట్ అవ్వడానికి కారణం ఏంటంటే, మూర్ఖులు సైతం మారిపోయారు. ఆయన యెహెజ్కేలు గ్రంథంలో ఒక మాట చెప్తాడు, ఏంటంటే, ఈ రాతి హృదయాన్ని తీసి మీకు మాంసపు గుండెను ఇస్తానంటాడు. అంటే మనిషి యొక్క గుండె లేదా హృదయం ఎలాగుందంటే కరుడు కట్టిపోయింది, చాలా గట్టిగా ఉందన్నమాట అది. అలాంటి తీసి మాంసపు గుండె అంటే మనసున్న గుండె నీకు అదే ప్రభువు చేశాడు. ప్రభువుని పరిచయం చేసుకున్న ప్రతివాడు కూడా వెంటనే మారకపోవచ్చేమో కానీ అలా 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 వాక్యం వింటూ వాడు షైన్ చేసుకుంటాడండి. వాడి పరిధులు మారిపోతాయి, జ్ఞాన పరిధులు మారిపోతాయి, మాట్లాడే విధానం మారిపోద్ది, పలకరించే విధానం మారిపోద్ది, నడిచే నడక, చూసే చూపు అన్నీ మారిపోతాయి. కారణం వాడి గొప్పతనం కాదు, వాడు విశ్వసించిన దేవుని గొప్పతనం. భక్తుడైన దావీదు అదే చూపిస్తున్నాడు. దేవుడు గొప్పవాడు. ఆయన నన్ను అరణ్యంలో గొర్రెల మేపే స్థానం నుంచి మనుషుల్ని మేపేటువంటి, మనుషుల్ని పరిపాలన చేసేటువంటి ఇదిగో ఈ సింహాసన స్థానానికి చేర్చినవాడు ఆయన. గనుడే దావీదు ఒక రకంగా, కానీ ఆ ఘనతను దేవునికి ఇస్తున్నాడు, మనం ఇవ్వాలి. అది తగ్గింపు జీవితం అని అంటే ఇక్కడ మనం చూసినప్పుడు 23వ అధ్యాయము 2వ సమూయేలు గ్రంథంలో 8వ వచనం దగ్గర నుంచి మనం 39వ వచనం వరకు కూడా, అంటే 8 నుంచి 39 మీరు అండర్లైన్ చేసుకోండి. అవసరమైన దాన్ని మాత్రమే ఇప్పుడు మన ముందుకు తీసుకొస్తాను. మీరు 8 నుంచి 39 చదవండి. బైబిల్ ఉన్న వాళ్ళందరూ కూడా దావీదు ఎంతటి వాడు ఎంతకి దిగిపోయాడో అర్థమవుతుంది.
మనం ఆల్రెడీ కొన్ని పాఠాలు విన్నాం. ఆయన వాళ్ళ కుమారుడైన అబ్షాలోం పరిగెట్టించినప్పుడు ఏం చేశాడు, అక్కడ అన్న మాటలు విన్నాం. కొందరు హుషేయ అనేటువంటి ఆయన హుషేలో వాళ్ళ ఫ్రెండ్ ఆయన అన్నటువంటి మాటలు విన్నాం. వాళ్ళ దావీదుతో ఉన్నవారి గురించి మాట్లాడిన మాట. సరే, ఇప్పుడు మనం చూద్దాం ఒకసారి 8వ వచనం దగ్గర నుంచి. దావీదు అనుచరులలో, ఎవరట? దావీదు అనుచరులలో. దావీదు అనుచరులలో బలాఢ్యులు ఎవరనగా, అంటే దావీదు అనుచరుల్లో బలాఢ్యులు ఉన్నారంట. వాళ్ళు ఎవరో చెప్తున్నాడు. ఒకసారి మీరు దృష్టి అలా మళ్ళించి, బలాఢ్యులు అంటే మన కోణం ఎంతవరకు వెళ్తుందో ఒకసారి ఆలోచించండి. 10 మందిని కొడతాడు రా బాబుడు, 20 మందిని కొడతాడు రా బాబుడు, అలాగ ఆలోచించుకోండి ఒకసారి. దావీదు అనుచరుల్లో బలాఢ్యులు ఎవరనగా ఏంటండి? హోషే, బెత్షెబెతాను, ముఖ్యుడగు తకోనీయుడు. అతడు ఇక యోషే, బెత్షెబెతాను ఆయన పేరు. ఇతడు ఒక అనుచరుడు. ముఖ్యుడగు తక్మోనీయుడు. అతడు ఒక యుద్ధములో 800 మందిని హతము చేసాను అన్నాడు. ఎంతమందినండి? ఒక యుద్ధమందు 800 మందిని హతము చేశాడు యోషే అనేటువంటి ఆయన. ఓకే, 9వ వచనంలో ఇతని తర్వాతి వాడు అహోహీయుడైన దోదో కుమారుడైన ఎలియాజరు. ఇతడు దావీదు 3 బలాఢ్యులలో ఒకడు. అంటే 3 బలాఢ్యులు ఉన్నారంట దావీదు దగ్గర. అందులో ముందు ఒక ఆయన పేరు చదివేస్తాం, యోషే అని. తర్వాత ఈయన ఎలియాజరు. ఇతడు దావీదు 3 బలాఢ్యులలో ఒకడు. యుద్ధమునకు కూడి వచ్చిన ఫిలిప్తీయులు ఇశ్రాయేలీలను తిరస్కరించి ఢీకొని వచ్చినప్పుడు ఇశ్రాయేలీలు వెళ్ళిపోగా, అంటే ఫిలిప్తీయులు యుద్ధం చేయడానికి దావీదు మీదకి వస్తే దావీదు దగ్గర ఉన్న వాళ్ళందరూ ఏం చేశారట? వెనక్కే. ఏమో, ఒకవేళ ఫిలిప్తీయుల సైన్యం చాలా బలంగా ఉంది. ఫిలిప్తీయులు చాలా బలవంతులండి. ఈ గొలియాత్ అనేటువంటి ఆయన ఈ ఫిలిప్తీయుల సంతానానికి చెందినాడు. వాళ్ళ తమ్ముడు ఒకడు ఉన్నాడు. ఈ బ్యాచ్ అంతా సుమారుగా అలా చెయ్యట్టకుండానే దానికి అందేస్తారు. అంతంత ఎత్తు మనుషులు, 12 అడుగుల మనుషులు అండి వాళ్ళు. 12 అడుగుల మనుషులు వాళ్ళు. మనం 5 అడుగుల మనుషులు, 6 అడుగుల మనుషులు. మనం 12 అడుగుల మనుషులు ఫిలిప్తీయులు అని అంటే, ఆ సంతానానికి చెందిన వాళ్ళు యుద్ధానికి వస్తే ఇశ్రాయేలీలు వెనక్కి దౌడు తీస్తున్నారట. ఇప్పుడు చూడండి ఒకసారి, తిరస్కరించే ఢీకొని వచ్చినప్పుడు ఇశ్రాయేలీలు వెళ్ళిపోగా వెనక్కి మళ్ళేశారు. అప్పుడు ఎలియాజర్ అనేటువంటి ఇతడు లేచి చేయి తిమ్మిరిగొని కత్తి దానికి అంటుకుని పోవు వరకు ఫిలిప్తీయులను హతము చేయొచ్చు. ఏం జరుగుతుంది ఇక్కడ? మనం ఏదో ఇంగ్లీష్ సినిమాల్లో చూస్తుంటాం ఇలాంటి ఫైట్లు. ఏం ఫైట్ చేసేసాడు రా సినిమాల్లో చూస్తామండి. ఇదంతా కల్పించినటువంటివి, వాళ్ళు తీసేవి. కానీ ఇక్కడ రియాలిటీ చెప్తున్నాడు దావీదు జీవితంలో. దావీదు అనుచరులు ఏమంటే అలాంటి వాడు ఒక్కడుంటే ఈరోజు ఏం చేస్తాడంటే, ముందున్నవాడు ఒక్కడిని చూసుకుని ఇంకా ఆడు విర్రవీగుతాను అంత ఉండదండి, ఒక్క బలాఢ్యుడు వెనకాలంటే. కానీ ఈ ముందు చదివినోడేమో ఒక యుద్ధంలో 800 మంది. 800 మంది ఎంతమంది అండి? మన ఊర్లో ఉంటారండి 800 మంది? ఇప్పుడు లెక్క ఎత్తే ఉండరు మన ఊళ్ళో అంతమంది ఈ పేటలో. ఒక్కడో 800 మందిని ఒకటి చంపేస్తే ఇంకొకడు ఎంతమందిని చంపాడు కూడా చెప్తలేదు ఇక్కడ. ఏం చేశాడట? చెయ్యి తిమ్మిరుకొని కత్తి దానికి అంటుకుని పోవు వరకు ఫిలిప్తీయులను ఇంకా చంపుతూనే ఉన్నాడు. ఆ చేతిలో కత్తి ఉన్నదన్న సంగతి ఇంకా అతని శరీరానికి తెలియట్లేదట. తిమ్మిరెక్కిపోయింది. ఇంకా ఆ చేతికి కత్తి అలాగ అంటుకుని ఉండిపోయిందంట. ఇంకా చంపుతూనే. ఎంత బలాఢ్యులు ఉన్నారో చూడండి దావీదు వెనకాల. ఇంకొక ఆయన చూడండి ఒకసారి. తర్వాత ఆ దినము యెహోవా ఇశ్రాయేలీయులకు గొప్ప రక్షణ కలగజేసెను.
దోపుడు సొమ్ము పట్టుకున్నటకు మాత్రము జనులు అతని వెనకాల, అంటే ఇతను మనుషులను చంపుకుంటూ వెళ్ళిపోతుంటే వాళ్ళ దగ్గర ఉన్నటువంటి సామాగ్రి ఏదైతే ఉందో అది తీసుకోవడానికే వచ్చారట వెనకాల ఇశ్రాయేలీలు అందరూ. ఇటు ఒక్కడ మనుషుల్ని చంపుకుంటూ వెళ్ళిపోతుంటే ఎంతమంది ఆ సామాను ఏరుతున్నారట వాళ్ళే. అంటే ఒకసారి ఆలోచించండి, అది ఎంత బలాఢ్యుడు ఉన్నాడో దావీదు వెనకాల. ఇక మనం మరొక ఆ వచనాన్ని కంటిన్యూ చేస్తే 11లో, ఇతని తరువాత వారెవరనగా హరారీయుడగు ఆగే కుమారుడైన షమ్మ. ఫిలిప్తీలు అలచందన చేలో గుంపు కూడగా జనులు ఫిలిప్తీలు ఎదుట నిలవలేక పారిపోయిరి. మళ్ళీ ఇంకొక తరుణం వచ్చింది, అలచందన చేలో ఫిలిప్తీలు వచ్చి పడిపోయారు. అప్పుడు జనులు నిలవలేక, అంటే ఇశ్రాయేలీలు నిలవలేక పారిపోయిరి. అప్పుడు ఆ చేని మధ్యన నిలిచి ఫిలిప్తీలు దాని మీదకు రాకుండా వారిని వెళ్ళగొట్టి వారిని హతము చేయుట వలన యెహోవా ఇశ్రాయేలీయులకు గొప్ప రక్షణ కలుగజేశాను. మీరు అక్కడ గమనిస్తున్నారో లేదో, ఇది చదువుతున్నప్పుడు, ఈ ముగ్గురు గురించి చదువుతున్నప్పుడు ఒక మాట వస్తుంది వెనకాలే వెనకాలే వెనకాలే. ఏంటి? యెహోవా వీళ్ళకి గొప్ప రక్షణ. దావీదు వెనకాల ఉన్నటువంటి అనుచరులకు ఇంత బలం ఎక్కడి నుంచి వచ్చిందేనంటే వాళ్ళ శరీర దారుఢ్యం ఏమి కాదు, వాళ్ళ బుద్ధి బలమో శరీర బలమో కాదు. అందుకే ఇక్కడ గ్రంథకర్త చక్కగా చెప్తున్నాడు, ఆ బలం ఇచ్చిన వాడు యెహోవా. ఆయన 800 మందిని చంపేసిన, ఇంకొక ఆయన లెక్కలేనంత మందిని చంపేసిన యుద్ధం అండి ఇది. యుద్ధంలో చంపడం ఇది మనం చెప్పుకునేది, అంతేగాని ఇలా ఊరిమే పడి చంపడం కాదు. యుద్ధం జరుగుతుంది. యుద్ధ నీతి ఏంటంటే ఇంక ఎదురుపడి చంపుకోవడమే యుద్ధ నీతి. ఇప్పుడు మిలిటరీలో ఉన్నారు మన వాళ్ళు, గన్నులు పట్టుకుని ఏం చేస్తారండి? గన్నులు పేల్చకుండా మానేస్తారా? యుద్ధం జరిగినప్పుడు కాల్చేయడమే, అదే యుద్ధ నీతి. ఇంకంతే. ఇది రాజరికం కాబట్టి వాళ్ళ యుద్ధ స్టైల్ వాళ్ళకు ఉంటుంది. వాళ్ళ గన్నులు లేకపోతే ఇంకోటి ఉంటాయి, ఏటి ఉంటాయి. ఇంకొక ఆయన ఏం చేశారంటే అలచందన చేలో పడ్డారు. దాన్ని వాళ్ళు స్వాధీనం చేసుకుందాం అనుకున్నారో ఏంటో, మొత్తానికి ఆ ఫిలిప్తీలు ఇశ్రాయేలీలు అల్లిపోయి పారిపోయారు ఆ జనాన్ని చూసి. ఒక్కడే షమ్మ, ఇతను ఒక్కడే ఆ పడినటువంటి సైన్యాన్ని, ఇతను ఒక్కడే ఆ చేనిని కనీసం తాకనివ్వలేదట. అక్కడ ఇదే రాశాడు చూడండి, దాని మీదకు రాకుండా వారిని వెళ్ళగొట్టి వారిని హతము చేయుట అన్నాడు. అంటే తాకనివ్వలేదని అర్థం. అలచందన చేన్నే తాకనివ్వలేదు. దావీదుని తాకనిస్తాడా? దావీదుని తాకనిస్తాడా అండి? ఎంతమందిని చూసాం మనం? ఓ ముగ్గురిని చూసాం. 13 వచ్చిన దగ్గర మరియు అన్నాడు. అది అలా ఉంచండి. మరియు ఈ ముగ్గురు అయిపోయారు కదా. మరియు 30 మంది అధిపతులలో శ్రేష్ఠులైన ముగ్గురు, ఈ ముగ్గురు ఆ ముగ్గురు ఒకటి కాదు. ముందు చెప్పినటువంటి ముగ్గురు ఒక గొప్ప బలం కలిగిన వాళ్ళు. మరొక 30 మంది ఉన్నారు, అందులో ముగ్గురు గురించి చెప్తున్నాడు. ఆ ముగ్గురిని వెళ్ళగలిపితే 33 అవుతారు. ఈ 30 మందిలో ముగ్గురు గురించి చెప్తున్నాడు. మరియు 30 మంది అధిపతులలో శ్రేష్ఠులైన ముగ్గురు కోతకాలమున అదుల్లాము గుహలోనున్న దావీదునద్దకు వచ్చినప్పుడు ఫిలిప్తీలు రెఫాయిము లోయలో దండు దిగి ఉండిరి. దావీదు దుర్గములో నుండెను. ఫిలిప్తీల దండు కావలి వారు బెత్లెహేములో ఉండిరి. దావీదు పురంలో ఉన్నారు. దావీదుని లోపలికి వెళ్ళనివ్వకుండా అడ్డుగా. దావీదేమో బయట ఉన్నాడు, వాళ్ళేమో పురానికి కాపలా కాసేసారు. ఎవరు ఈ బ్యాచ్? ఎవరు మళ్ళీ? ఫిలిప్తీల దండు. బెత్లెహేము గవిని దగ్గరనున్న బావి నీళ్లు ఎవడైనాను నాకు తెచ్చి ఇచ్చిన ఎంతో సంతోషించదనని అధికారులతోటి, అంటే ఆ ఊళ్ళో నీళ్లు తన సొంత. ఇప్పుడు చూడండి, మామూలుగా ఎక్కడికైనా వెళ్తే బాటిల్తో నీళ్ళు ఎట్టిపోద్ది కదా. అలాగా దావీదు అక్కడ నీళ్లు నాకు ఇస్తే నేను ఎంతో సంతోషించేవాడిని అని అన్నాడు ఆయన. వాళ్ళతోటి అన్నాడు ఆయన. అంటే అప్పుడు ఏం జరిగిందో చూడండి. అలాగంటే సంతోషించేవాడిని అని అంటే, అయితే అతడు
ఆ నీళ్లు త్రాగుటకు కిందకు వస్తాను నేను. పలికెను, ఆ ముగ్గురు బలాఢ్యులు ఫిలిష్తీయుల దండు కావలి వారిని ఓడించి దారి చేసుకుని పోయి బెత్లెహేము గవని దగ్గరనున్న బావి నీళ్లు చేది దావీదు వద్దకు తీసుకుని వచ్చారు. ముగ్గురు, ఒక సైన్యం అంతా దండు కాసేశారు ఆల్రెడీ. మొత్తం ఆ ఊరిని పహారా కాసేశారు, ఇక లోపలికి ఎవరు వెళ్లకుండా, బయటకు ఎవరు రాకుండా. దావీదు ఇష్టపడ్డాడు, లోపల ఉన్నటువంటి నీళ్లు తాగితే బాగుండు, నాకు ఆనందం కలుగుతుంది, అది నా ఊరు, నా ఊరి నీళ్లు నాకు తాగాలని ఉంది అని అంటే ముగ్గురండి వెళ్ళి దారి చేసుకుని ఆ సైన్యాన్ని చించుకుంటూ దారి చేసుకుని వెళ్ళి ఆ నీళ్లు తెచ్చి దావీదుకి ఇచ్చేసారట. దావీదుకి ఇచ్చేది దావీదు తీసుకుని వచ్చిరి. అయితే అతడు ఆ నీళ్లు త్రాగుటకు మనస్సు లేక యెహోవా సన్నిధిని పారబోసి, యెహోవా, నేను ఇవి త్రాగను, ప్రాణమునకు తెగించి పోయి తెచ్చిన వారి చేతి నీళ్లు త్రాగుదునా అని చెప్పి త్రాగనొల్లకుండెను. ఆ ముగ్గురు బలాఢ్యులు ఈ కార్యము చేసిరి. సెరూయా కుమారుడును యోవాబు సహోదరుడైన అబీషై తన అనుచరులలో ముఖ్యుడు. ఇతడు ఒక యుద్ధమందు 3000 మందిని హతము చేసి వారి మీద తన ఈటెను ఆడించెను. ఇతడు ఆ ముగ్గురిలో పేరు పొందినవాడు అన్నాడు. ముందు ముగ్గురు గురించి చెప్తలేదు, వాళ్ళ గురించి అయిపోయింది. 30 మందిలో ముగ్గురు ఎవరనంటే ఒక ఆయన అభిషై, ఈయన గురించి చెప్పేసాను ఆల్రెడీ మీకు, మేనల్లుడు అని. ఇతను ఏం చేసాడట, ఒక యుద్ధమందు 300 మందిని హతము చేసి వారి మీద తన ఈటే ఆడించాడు. అంటే ఎంత హ్యాపీ మూడ్లో చంపేస్తున్నాడో చూడండి మనుషులు. అంటే యుద్ధం చేయడానికి అంత బలాఢ్యులైనటువంటి వ్యక్తుల్ని దావీదుకి తోడుగా ఇచ్చాడు దేవుడు. అందుకే ప్రతివాని వెనకాల దేవుణ్ణి ఎందుకు మాట్లాడుతున్నాడు అంటే మనుషుల బలం కాదు. అందుకే దావీదు 20వ కీర్తన మనం చూసినప్పుడు కొందరు రథములను బట్టి, కొందరు గుర్రములను బట్టి అతిశయిస్తారు, మనమైతే మన దేవుడైన యెహోవా నామందే. ఇలాగ మనం చదువుకుంటూ వెళ్తే ఇతడు ఆ 30 మందిలో ఘనుడై వారికి అధిపతి ఆయన కానీ మొదటి ముగ్గురుతో సమానుడు కాకపోయాను. అంటే ముందు ముగ్గురిని చదివేమే, ఆ ముగ్గురుతో ఇతను అంటే అభిషేక్ అతని మేనల్లుడి కన్నా మించినోళ్ళు ఆ ముందున్నటువంటి ముగ్గురు. ఇక కిందకు వచ్చేస్తే ఇంకెంతమంది మిగిలారు, 29 మంది మిగిలారు. ఆ ముగ్గురు అభిషేక్ అయిపోగా ఇంకా 29 మంది ఉన్నారు. వాళ్ళందరి పేర్లు రాసేసాడండి కిందన, ఇంకా చాలా రాశాడండి. ఒకడు ఈటతోటి కత్తెతోటి వస్తే కర్రతో వెళ్ళి చంపేశాడు, సింహాన్ని చంపేశాడు. ఇవన్నీ కింద ఉన్నాయండి, మనం చదివితే అవన్నీ ఎదురవుతాయి. వాళ్ళ పేర్లన్నీ 39వ వచనం వరకు రాశాడు. ఇప్పుడు ఆలోచిద్దాం ఒకసారి, ఏంటి ఒక సైన్యాన్ని ఒక్కడెళ్ళి చంపేసి అంత బలవంతులు దావీదు దగ్గర ఉంటే, దావీదు నేను ఆపత్కాలంలో ఎవరికి మొక్కుదాని అంటున్నాడు, మొరపెడతాను అంటున్నాడు. నాకు ఆపద వచ్చింది, నా మేనలో అభిషేక్ ఉన్నాడు అంటలేదు అన్నడా. నాకు ఆపద వచ్చింది, ఇగో షమ్మా ఉన్నాడు అంటున్నాడా. ఆపద వచ్చినా నాకు ఏ ప్రాబ్లం లేదు, నాకు ఎలియాజరు ఉన్నాడు అంటున్నాడా. ఇలా అనట్లేదండి ఆయన ఎక్కడా కూడా. ఆపదలో నేను యెహోవాకు మొరపెడతాను. ఆపదలో నేను ఎవరికి మొరపెడతానా, నేనే కాదు మీరు కూడా చూడాల్సింది ఆయన వైపు. ఆయన మీకు సహాయము అందించేవాడు. ఆయన సహాయం అందింతేనే ఎలియాజరు 800 మందిని చంపేసిన, షమ్మ అలచందన చేనుని తాకనివ్వకపోయినా, అతని మేనల్లైనటువంటి అభిషేక్ 300 మందిని చంపి ఈటె వారిపైన ఆడించిన, ఇంత బలం వారి దగ్గరికి వచ్చినా వారు వెనకాల ఉన్నటువంటి దేవుని యొక్క ఘనతనే చెప్తున్నాడు దావీదు. దేవుడు ఉన్నాడు కాబట్టి అభిషేక్ అంత యుద్ధం చేయగలుగుతున్నాడు. దేవుడు ఉన్నాడు కాబట్టి నాతో షమ్మా అంత యుద్ధం చేయగలుగుతున్నాడు. దేవుడు ఉన్నాడు కాబట్టి ఎలియాజరు అంత గట్టి యుద్ధం చేయగలుగుతున్నాడు. దేవుడు ఉన్నాడు కాబట్టి ఈ 33 మంది బలమైనటువంటి బలాఢ్యులుగా, శౌర్యం కలిగినటువంటి వీరులుగా ఉన్నారు. దేవుడు లేకపోతే ఈ 33 0. ఇది దావీదు ఆలోచన. నీకు ఎంతున్నా ఏమున్నా దేవుడు ఉన్నాడు కాబట్టి అది ఉంది అని ఆలోచన కలిగిన వాడు, తనను తాను తగ్గించుకున్నవాడు, వాడికి హెచ్చించుకోవాలనేటువంటి ఆలోచన రాదు. నేను నిరుత్తరుడును,
దేవుడు ఇస్తేనే నేను నడుస్తాను, దేవుడు చెబితేనే నేను ఇలా జీవించి ఉండగలుగుతున్నాను అని సమస్తము దేవునికి ఆరోపించేవాడు. తన జీవితంలో నుంచి వచ్చే మహిమను, తన జీవితంలో నుంచి ఇచ్చే ఘనతను అది దేవునికే చెందునుగాక అని కొనే ప్రతి ఒక్కడు దేవునికి ఇష్టమైన వాడే. అలాంటి వాడే తన మనస్సును దేవుని దగ్గర దీన మనస్సుగా మార్చుకునేవాడు. అట్టివారి అర్పణ, అట్టివారి బలిదానాన్ని దేవుడు తీసుకుంటాడు. అది విరిగి నలిగిన మనసు, హృదయము అని అంటే నాకేంట్లే అనుకునేవాడిది ఎప్పుడు కూడా విరిగి నలిగినటువంటి మనస్సుగా ఉండదు. ఇంకా ఓర్పును మనం చూసాం. దావీదు ఓర్పు ఎంత గొప్ప ఓర్పో, ప్రేమను కూడా చూసాం. అంటే చాలా క్రితం చెప్పానండి ఒకసారి మీకు. సౌలు రాజుగా ఉన్నప్పుడు యోవాబేమో దావీదుకి సైన్యాధిపతిగా ఉంటే, సౌలుకి సైన్యాధిపతిగా ఇంకొక ఆయన ఉన్నాడు. ఏం పేరు గుర్తుందండి మీకు? సౌలుకి సైన్యాధిపతి మరొక ఆయన ఉంటాడు, నాకు మర్చిపోయిన పేరు. యోవాబేమో ఈయనకి సైన్యాధిపతిగా ఉంటే, అయితే ఆ సైన్యాధిపతిని, అంటే సౌలు యొక్క సైన్యాధిపతిని ఎంతో ప్రేమించాడు దావీదు. ఒకప్పుడు ఆ సైన్యాన్ని వేసుకుని దావీదు మీద యుద్ధం చేసినోడే. ఈ యోవాబు ఏం చేశాడంటే, ఒకనొక సందర్భం వచ్చింది, సౌలు చనిపోయిన తర్వాత ఆ సైన్యాధిపతి దావీదుని కలుద్దామని వచ్చాడు. దావీదుని కలిసాడు, మాట్లాడాడు. వెళ్ళిపోతుంటే ఈ యోవాబుకి మనసులో ఉంది, వీడు మనతో యుద్ధం చేసినాడు అని చెప్పి వీళ్ళ తమ్ముడిని గట్ట చంపేశాడు ఒక ఆయన్ని. అతను ఆ మనసులో ఉందన్నమాట, మా తమ్ముడిని వీడు చంపేశాడు, యుద్ధంలో చంపుతాడు. మరి యుద్ధం అది, యుద్ధ లక్షణం అది, యుద్ధ నీతి అది. మా తమ్ముడిని చంపినాడు అని మనసులో ఉందండి. అహీతోపేలను చూసాం కదా మనం, ఆడికి లాంటివాడే ఈయన కూడా. యోవాబు కూడా యోవాబు మనసులో పెట్టుకుని దుర్మార్గంగా తయారవుతూ దావీదుతోటే ఉన్నాడు. మంచోడితో ఉన్నా తన మనసు మాత్రం కొంచెం క్రూరత్వంతో నిండి ఉంటుంది యోవాబు మనసు. ఎవరైనా తప్పు చేసారనుకో మనసులో పెట్టుకుంటాడు అనమాట, తర్వాత వీడి సంగతి తేల్చేద్దాం అనుకుంటాడు. అలాగే చేశాడు యోవాబు తన జీవితంలో. అలాగే సౌలు యొక్క సైన్యాధిపతి దావీదుని కలుద్దామని వస్తే, దావీదు కలిసి కౌగులించుకుని ముద్దు పెట్టుకుని క్షేమంగా వెళ్ళిరా అని పంపిస్తే, ఈ యోవాబు నా రాజు నేను పంపించాడా అని ఇలాగ ఆలింగనం చేసుకుని కద్దీసి పొడి చంపేశాడు. ఎందుకు చంపేశాడంటే, వీడు నా తమ్ముడిని చంపాడు యుద్ధంలో. ఆషాహేలనే ఒక ఆయన, వాళ్ళ తమ్ముడు ఎవరు ఉంటాడండి, యోవాబు తమ్ముడు. అతన్ని చంపేశాడని అది మనసులో పెట్టుకుని ప్రేమగా వచ్చినోడిని కపటంగా కౌగులించుకుని చంపేశాడండి. అప్పుడు దావీదు ఏమన్నాలా, వాళ్ళ ఇంక నావుడే కదా చంపేశాడు అంటే, మనమైతే వాళ్ళ యుద్ధంలో మరి వాళ్ళ తమ్ముడిని చంపేశాడు కాబట్టి ఇంక వీడు మనసు పట్లకి చంపేశాడేమో అని. కానీ దావీదు సీరియస్ అయిపోయాడు. యోవాబు మీద సీరియస్ అయినప్పుడు ఎంతో ఏడ్చాడండి. అందరికీ ఆశ్చర్యం వేసిందండి, ఇదేంటి అతని సైన్యాధిపతి చనిపోతే ఇతను బాధపడుతున్నాడు ఏంటంటే, ప్రేమ. ఎందుకంటే అతను సౌలు దగ్గర ఉన్నప్పుడు అతను నీతి చేశాడు, అతను ఆ సైన్యానికి అధిపతి కాబట్టి అతను ఆ పక్షంగా ఉండి యుద్ధం చేశాడు. అది అయిపోయింది. అతను ప్రేమతో నన్ను కలవడానికి వచ్చాడు, మాట్లాడాడు, క్షేమంగా నేను పంపించాను. అది అతని నీతి. అతను నిలబడిన వైపుగా అతను పోరాడాడండి. అతను తప్పే ఉంది. యుద్ధంలో జరిగిన దానికి నువ్వు పర్సనల్గా ఇంటికి వచ్చిన వాడిని చంపేశావు, నువ్వు చాలా ప్రమాదం. ఆ ప్రమాదాన్ని దావీదు ఓర్చుకోలేకపోయాడు. ఇక తనతో ఉన్నవాడిని ఏమీ చేయలేక తన కుమారుడైన సొలొమోను వచ్చినప్పుడు చెప్పాడు, యోవాబు మంచోడు కాదు, చంపేయి అన్నాడు అనమాట. తను చేయలేకపోయాడు. ఎందుకంటే తను ప్రేమించేటువంటి మనస్సు కలిగిన వాడండి దావీదు. తన కుమారుడికి చెప్పాడు, యోవాబు మనతో ఉన్నా కానీ మనస్సు మంచిగా లేదు, కుట్రతో ఉంటుంది మనస్సు, నీతో ఉన్న ప్రమాదమే. ఏమో ఒకవేళ సొలొమోనుతో ఉన్నా కూడా ప్రమాదమే, అందుకే ఇక అతన్ని చంపే అని చెప్పేసి అన్నాడండి. అప్పుడు సొలొమోను వచ్చిన తర్వాత అప్పుడు యోవాబుని చంపేశాడు సొలొమోను. దావీదు మనసు ఎలాంటిది అని అంటే, ఉంది కదా అని అహంతో బ్రతికేవాడు కాదు, ఏమున్నా అది దేవుని వలన మాత్రమే కలిగి ఉంది అనుకునేవాడండి. అది రథం అవ్వచ్చు, గుర్రం అవ్వచ్చు, రౌతు అవ్వచ్చు, యుద్ధం చేసేటువంటి శౌర్యమైన వ్యక్తులు ఇగో ఇక్కడ ఉన్నారే ఈ 33 మంది లాంటి వాళ్ళు కావచ్చు. ఇలాంటి వాళ్ళు ఎందరున్నా ఒకనొక సందర్భం మనం చదివినప్పుడు చూడండి, అదే సౌలు కుటుంబానికి చెందినటువంటి అది ఆడి పేరు షమ్మయ్య ఉంటుంది. షిమీలో ఉంది. షిమీ వచ్చి దావీదుని తిట్టి దావీదు మీద దుమ్ము పోసినప్పుడు అతని మేనల్లినటువంటి అభిషేకం మాట అన్నాడు, ఒక్క మాట ఈయన్ని చంపి నీ కాళ్ళు కాడా చంపలేడా, ఇగో 300 మందిని చంపి ఈటాళ్ళ మీద ఎలా తిప్పినోడు అంటే అతను. ఆ షిమ్మీ అన్నవాడు అంత ఇతనికే. కానీ దావీదు ఏమన్నాడు, వద్దు,
మీరు కంగారు పడొద్దు. దేవుడు అవకాశం ఇస్తేనే వాడు నన్ను తిట్టగలుగుతున్నాడు. దేవుడు అవకాశం ఇవ్వకపోతే వాడు నన్ను చూడండి ప్రతిదీ దేవునికి అప్పగిస్తున్నాడండి. దావీదు తన జీవితంలో ప్రతిదీ దేవుడే. నేనున్నానంటే దేవుడు, నేను నడుస్తున్నానంటే దేవుడు, నాకు ఇంత ధనం ఉంది, ధనం ఉంది, ఈ రాజకీయమైనటువంటి వ్యవస్థ ఉంది అని అంటే దానికి కారణం దేవుడే. అందుకే ఆయన ఏమన్నాడంటే రాజు మిమ్మల్ని ఆదుకును అంటున్నాడు. ఏ రాజుని? దేవుడిని చెప్తున్నాడు. నేను రాజుని అని అనట్లేదు ఆయన. మీరు మోకరించండి, అడగండి, ఆపత్కాలంలో ఆయన వేడుకోండి. మనల్ని తిరస్కరించి వారు పడిపోతారు, మనం లేచి నిలబడతాం. ఎవరి మీద ఆధారపడితే? దేవుని మీద ఆధారపడి. అదే నీ మీద నువ్వు ఆధారపడితే నీ బలం ఎంతవరకు అంతవరకు పోరాడగలవు, అంతే కదండి. నా బలం ఎంతవరకు అంతమందికి ఆ బలాన్ని బట్టి పోరాడగలను. అదే నేను దేవుని మీద ఆధారపడితే దేవుని బలం ఎంత అని చెప్పేవాడు ఎవరో? దేవుని బలం ఎంత అని కొలిసేటువంటి ఎవడో లేడు. మాట చేత ఈ సృష్టినే పరిపాలన చేసేవాడు. ఆయన బలం ఎంతో మనకే తెలీదు. అంత బలవంతుడు మనతో ఉన్నాడు. అప్పుడు ఆయన యుద్ధం చేస్తాడు. ఇశ్రాయేలీలకు ఊరికనే విజయాలు వచ్చేసాయి ఏంటి? ఇశ్రాయేలీలు అంత బలశౌర్యం కలిగిన వారా? కాదు. ఒక రకంగా చెప్పాలంటే పిరికివారు. ఇశ్రాయేలీలు పిరికివారు. ఏదో వెళ్ళి చూస్తే బాబా అంతంత మనుషులు ఉన్నారంటే అమ్మ మమ్మల్ని చంపినాకే తీసుకొచ్చావు, వెనక బారిపోదాం అన్నారు వాళ్ళు. కనాన్ దేశం వెళ్ళి చూసిరండి రా అంటే 12 మందిని పంపించాడు. 40 రోజులు తిరిగి వచ్చి ఓ బాబా వాళ్ళు ఎంతంత ఉన్నారు, వాళ్ళు ఇలా మీద ఆడారంటే మనం నలిగిపోతాం, మిడతలు నలిపేసినట్టు నలిపేస్తారు మనల్ని అని అన్నారు. 10 మంది అందులో నుంచి 12 మంది వెళ్ళి చూసి వచ్చి 10 మంది అన్నారు మిడతలు నలిపినట్టు నలిపేస్తారు, అంతంత బలంగా ఉన్నారు బాబా వాళ్ళు అన్నారు. అయ్యి బాబా అయితే మమ్మల్ని చంపినాకే తీసుకొచ్చావు, మేము వెనకపోతాం అన్నారు వాళ్ళు. అంత పిరుకోళ్ళు ఇశ్రాయేలీలు. వాళ్ళకి గొప్ప గొప్ప విజయాలు ఎక్కడి నుంచి వచ్చాయి? దేవుని దూత వారి ముందెళ్ళి యుద్ధం చేసింది. ఆ వ్యక్తులకి అంత బలం, అంత శౌర్యం ఎక్కడి నుంచి వచ్చింది? సింహాన్ని చంపే వ్యక్తులు ఉన్నారు దావీదుతో. దావీదే చంపేశాడు, సింహాన్ని చంపేశాడు, ఎలుగుబంటిని చంపేశాడు. అందరికీ హీరోని అనుకున్నాడు గొల్యాతు, వాడినే చంపేశాడు చిన్న రాయించుకుని. ఎక్కడి నుంచి వచ్చిందంటే మనం పాట పాడేవాళ్ళం చిన్నవాడు వాడతలేదు, వెనకను ఉన్నది దైవ ప్రభావం అని చెప్పి. దావీదు వెనకాల దేవుని ప్రభావం ఉంది. దావీదు వెనకాల దేవుని ప్రభావం ఉంది. అందుకే యుద్ధాల్లో విజయం. దావీదుకి ఓటం లేదు, ఎక్కడికి వెళ్ళినా విజయమే. విజయడంక మోగించి వచ్చేసేవారు యోవాబు సైన్యం వెళ్ళి. దావీదు సైన్యాధిపతి యోవాబు. అంత గొప్ప యుద్ధ వీరుల్ని కలిగి ఉన్నటువంటి దావీదు వాళ్ళ మీద ఏనాడు ఆధారపడలేదు. ఏనాడు ఆధారపడలేదండి. నడిపించేవాడు దేవుడు, శక్తి ఇచ్చేవాడు దేవుడు. ఆయనకి ఒదిగి ఉంటే ఆయనే మనల్ని ఎదిగిన వారిగా మారుస్తాడు, ఆయనే మనల్ని ఎదిగిస్తాడు అని నమ్మినోడు దావీదు. ఎందుకంటే తన జీవితంలో అదే జరిగింది. ఎక్కడో ఎందుకు పనికిరాని వాడిగా ఉన్నాడు. వాళ్ళ తండ్రికే దావీదు మీద నమ్మకం లేదు. దావీదు తండ్రి యెషై అనేటువంటి ఆయనకే దావీదు మీద నమ్మకం లేదు. ఎక్కడో వదిలేశాడు. ఇదిగో ఈ సమయంలో వచ్చాడు, రాజుని గుర్తించమన్నాడు దేవుడు. నీ ఇంట్లో ఉన్నాడు పిలువనంటే అందరినీ పిలుస్తున్నాడు, దావీదుని పిలుస్తలేదు వాళ్ళ నాన్న. ఆడేటండి ఆడ అంటాం కదా మనం. అలా చూస్తున్నాడు యెషై దావీదుని. వాళ్ళ పెద్ద కొడుకుని పిలిచేస్తున్నాడు, రెండో కొడుకుని పిలిచేస్తున్నాడు, అందరినీ పిలిచేస్తున్నాడు. ఈడిగా దాతలు పో అంటున్నాడు ఈ సమూయేలు గారు. ఇంకెవరైనా ఉన్నారా అంటే ఉన్నాళ్లే కరివేపాకు అన్నాడు అనమాట. అండ్ మనం అంటాం కదా సార్లో కరివేపాకు ఇది అంటే ఆయనకి ఆకండి అయితే ఆయన వీళ్ళంటే దావీదు వచ్చాడు. అప్పుడు చాలా సౌందర్యవంతంగా ఉన్నాడు. ఇతనే అన్నాడు దేవుడు దావీదుని చూసిన వెంటనే, ఇతనే లే అభిషేకం చెయ్యి అన్నాడు. అంటే ఎందుకు పొందని వాడుగా దావీదు తండ్రి అనుకున్నాడు, కానీ దేవుడు ఏనాడు నిన్ను అలాగా చూడడు. మనల్ని కూడా అంతే. నీ నమ్మకత్వం దేవుని పట్ల ఉంటే దేవుడు నిన్ను ఒక్కడిగా నిలబెడతాడు అందరిలోనూ కూడా. మన నమ్మకత్వం దేవునిలో లేకపోతే దేవుడు మనల్ని ఎందుకు పట్టించుకోవాలి? తండ్రి నమ్మలేదు దావీదుని, కానీ పరమ తండ్రి నమ్మాడు దావీదుని. తన సొంత తండ్రి నమ్మలేదు యెషై. ఆడెంత అనుకున్నాడు. ఆయనే అయ్యాడు మొత్తం ఇశ్రాయేలు సామ్రాజ్యాన్ని ఏలేటువంటి మహారాజు. కుర్చీ మీద కూర్చున్న తన గతాన్ని మర్చిపోనివాడు. గతంలో నేను ఏంటో ఎప్పుడు మాట్లాడుకున్నాడండి అతను, నేను ఎక్కడి వాడిని. అందుకే తను ఎప్పుడు తాను తగ్గించుకున్నాడు. నాకు ఈ స్థితి రావడానికి కారణం నా గొప్పతనం కాదు,
దేవుడే దీనికి కారణం. దేవుడే దీనికి కారణం. కాబట్టి దావీదు మనకి నేర్పే పాఠం ఏంటి అంటే, దేవుని బలిష్టమైన చేతులు ఎలాంటివో ఇక్కడ చూడండి. మనం ఈ మనిషిని చూసే ఎలియాజరు 800 మందిని చంపాడు అంటే ఆశ్చర్యం వేస్తుంది. చేతికి అంటుకుపోయి ఇలా, ఎలియాజరు కాదు, అతని పైన ఉన్న ఆయన, అతని పేరు తిరక్క చెప్పలేకపోతున్నాను. అది హోషే బెషెబెతాన్. ఈ హోషే బెషెబెతాన్ అనేటువంటి ఆయన 800 మందిని చంపితే, తర్వాత ఎలియాజరు ఎంతమందిని చంపాడు కూడా అతనికే తెలీదు. చంపుకుంటూ పోతే వెనకాల వాళ్ళ సైన్యం ఏరుకుంటూ వస్తున్నారంట. వాళ్ళ సామానాలు చచ్చిపోయినోడి దగ్గర అవి ఉంటాయి కదా, గిన్నెలు మొంతలను, అవి ఏరుకుంటూ వస్తున్నారంట ఆ జనం. అంటే అలా చంపుకుంటూ వెళ్తున్నాడు చూడండి. అంటే ఎంత బలమైనటువంటి వ్యక్తుల్ని దేవుడు దావీదుకి ఇచ్చాడు. అది దేవుడు విశ్వసించింది, దావీదు విశ్వసించింది. ఎంత బలమైన వాళ్ళు ఉన్నారంటే దేవుడు నా వెనకాల ఉన్నాడు, దేవుడు వాళ్ళకి బలమిచ్చి నడిపిస్తున్నాడు. దావీదు తన గురించి చెప్పుకున్నప్పుడు అలా చెప్పుకున్నాడు. దేవుడు ఎలాంటి వాడు? సౌలు దావీదుని చూసి, నువ్వా ఆ గొల్లియతని చంపుతాను అంటున్నావు ఏంట్రా నాయన అంటున్నాడు. చిన్నోడిని చూసి, నువ్వేంటి గొల్లియతని చంపడం ఏంటి అని అంటే, నా బలం ఏంటో చెప్పాడు. నేను సింహాన్ని చంపేశాను, ఎలుగుబండిని చంపేశాను, నేను చంపేలేదు, నా వెనకాల దేవుడు ఉన్నాడు రయ్యా, గుర్తుపెట్టుకో అని చెప్పాడు. దావీదు చిన్నతనం నుంచి దేవుడిని ఎంతో విశ్వసించాడండి. అందుకే అంచెలంచెలుగా అతను అభివృద్ధి చేసుకుంటూ సింహాసనం దాకా తీసుకెళ్ళాడు. నేటికి కూడా ప్రభువైన యేసుక్రీస్తు దావీదు కుమారుడు అని పిలువబడే అడ్రస్నిగా నిలిచాడు ఆయన. కానీ బైబిల్లో ల్యాండ్ మార్కులు లాంటి వాళ్ళు అండి. ఎవరో అబ్రహాము అనేటువంటి ఆయన ఒకడు, దావీదు అనేటువంటి ఆయన ఒకడు. యేసుప్రభు గురించి చెప్పాలా, అబ్రహాము దావీదు ల్యాండ్ మార్కులు వాళ్ళిద్దరూ. అంత గొప్ప స్థానాన్ని దేవుడు ఇచ్చాడు. కారణం దావీదు అంతా తగ్గించుకున్నాడు. తన జీవితంలో ఎప్పుడూ కూడా తనేంటో గుర్తుపెట్టుకున్నాడు. నేనేమీ కాదు, నేను ఒట్టివాడనంతే, నేను నథింగ్, నేనేమీ కాను, నేను ఏదైనా అయి ఉన్నాను అని అంటే పౌలు అంటాడే, అది దేవుని కృప మాత్రమే అని. నేను ఏదైనా అయి ఉంటే అది దేవుని కృపే. దావీదు అన్నది కూడా అదే. అందుకే ఆయన్ని బట్టి అతిశయించు, ఆయన వైపు చూడు, ఆపత్కాలమందు యెహోవా నీకు ఉత్తరము ఇస్తాడు. విరిగి నలిగిన మనస్సు నీ దగ్గర ఉంటే, నిన్ను నువ్వు అహంతో పెంచుకుంటే దేవుడు నీతో ఉండడు. ఎన్నున్నా ఏమీ లేవు, అన్నీ దేవుని వల్లనే ఉన్నాయని ఆయనకి నువ్వు ఘనత ప్రభావము ఆరోపించేటువంటి విశ్వాసిగా నువ్వు ఉంటే అన్నీ నీతో ఉంటాయి, అన్నిటితో సమృద్ధిగా నువ్వు ఉంటావు. దావీదు ఉన్నాడు, దావీదు కుమారుడైన సొలొమోను అలానే ఉన్నాడు. ఇంకా తర్వాత వచ్చిన వారు మారిపోయారు, అలా ఉండలేకపోయారు. ఎప్పుడైతే మారిపోయారో దేవుడే చీల్చేశాడక. దేవునికి ఎప్పుడూ లోబడి బ్రతికితే దేవుడు ఎప్పుడు మనతోటి ఉంటాడు. నేను అనే అహో నీ దగ్గరికి వస్తే నెబుకద్నెజరుని నేలకి ఇడ్చి గడ్డి తినేటువంటి జంతువుగా మార్చేశాడు. నేను అనుకున్నాడు నాకు నెబుకద్నెజరు, దేవుడు చెప్పాడు, దేవుడు అవకాశం ఇచ్చాడని అనుకున్నాడు పాప ముందు. కానీ అన్నీ సంపాదించేసిన తర్వాత మనం చూడండి, ఏమీ లేనప్పుడు అవి కావాలి ఇవి కావాలని దేవుడు అడిగి, అన్నీ వచ్చాక ఖాళీ లేదంటాం దేవునికి. నెబుకద్నెజరు అలాగే అన్నాడు, అన్నిగో నీకు వస్తారు, నువ్వు వెళ్ళు అని నెబుకద్నెజరుని ధైర్యపరిచి పంపించినాడు దేవుడే. వెళ్ళాడు, అన్నీ సంపాదించేశాడు. పైకెక్కి బాలి చూస్తూ, ఇదంతా నాది నేను అన్నాడు. అంతే, మరునాడే నేలకు వచ్చేసాడు. అడవి జంతువులాగా మారిపోయాడు, గడ్డి తిని బ్రతికాడు. మళ్ళీ దేవుని క్షమాపణ కోరితే అప్పుడు మళ్ళీ దేవుడు తీసుకొచ్చాడు. అహం నీ అంతం, తగ్గింపు నీ అభివృద్ధి. దేవుడు నేర్పిన పాఠం ఇదే. దావీదు నేర్చుకున్న నీతి కూడా ఇదే. దావీదు మనకి చెప్పే నీతి కూడా ఇదే. తను మహారాజు, బలశౌర్యం కలిగిన వాళ్ళు. చదవండి మీరు, ఇలా గొప్పతనం అంతా తెలుస్తుంది. ఇంటికి వెళ్ళి నేను ఫస్ట్లో చదివినప్పుడు, ఇప్పటికే కూడా వీళ్ళ గురించి చదువుతుంటే నాకు కళ్ళల్లో నీళ్లు తిరిగేస్తుంటాయి ఆటోమేటిక్గా. గుండె ఏదో అయిపోతుంటుందండి, ఉప్పొంగిపోతుంటుంది ఈ మాటలు చదువుతుంటే. ఏంటి ఒక్కడేంటి, ఎంత బలం ఏంటి, ఏదో సినిమాల్లో కల్పించి చేస్తారు అంతా. అదే గొప్పగా ఫీల్ అయిపోతాం. ఏంటి రియల్గా ఎంత గొప్ప వ్యక్తులు ఉన్నారు దావీదుతోటి, అయినా అతను ఎందుకు అహాన్ని చూపించలేదు? ఎందుకు అతను అంత అణిగిమణిగి బ్రతికాడు? దేవునితో కలిసి ఉంటే అలాంటి మనసే ఉంటుందా? దావీదు దేవునితో కలిసి ఉన్నాడు కాబట్టి అలాంటి మనసే ఉంది. అతను ఎంత గొప్పవాడైనా కానీ దేవుడు ఉన్నాడు పైన. దేవుని కృప తోడుంటే మనం ఉంటాం, లేకపోతే ఉండం అని నమ్మి ప్రయాణం చేస్తున్నాడు. అందుకే ప్రశాంతంగా జీవించాడు, వృద్ధాప్యం వరకు బ్రతికాడు. వృద్ధాప్యంలో తన పితరుల దగ్గరికి కొనుపోబడబడ్డాడు. ఇది దావీదు జీవితంలో గాథ. అనేక విషయాలు ఉన్నాయి దావీదుని మనం పరిశీలన చేస్తే నేర్చుకోవాల్సినవి.
అందులో ఇదొకటి మనం చాలా నేర్చుకున్నాం. మరి ఇదొకటి, ఎంతున్నా తగ్గినవాడు దావీదు, అందుకే అభివృద్ధి చెందుతూ వెళ్ళాడు. మనం కూడా నేర్చుకోవాల్సింది దేవుడి చేతులు బలిష్టమైన చేతులు, మనం దీన మనస్కులై ఉండాలి. అంతే. తగిన సమయమందు ఉన్నాను కదా ఏదంటే రాదు. తగిన సమయమందు ఆయన నిన్ను ఇది అవసరం నా బిడ్డకి వస్తుంది నీ దగ్గరికి. కాబట్టి బలిష్టమైన చేతుల క్రింద దీన మనస్కులై ఉండు, తగిన సమయమందు దేవుడే మనలను హెచ్చించునుగాక. అందరికీ వందనాలండి.